పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన రామగుండం నగరపాలక సంస్థ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల నిధులు విడుదల చేస్తున్నా సరైన ప్రణాళికలు లేక అభివృద్ధి అందరి ద్రాక్షగానే మిగిలింది. రామగుండం కార్పొరేషన్లో ప్రధాన సమస్య కాలుష్యం కాగా శివారు కాలనీలో రోడ్లు, మురుగునీటి వ్యవస్థ సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత పాలకవర్గంలో పార్టీ అంతర్గత తగాదాలతో అభివృద్ధి నిలిచిపోగా ఈసారి వచ్చే సభ్యులైనా తమ సమస్యలు పరిష్కరిస్తారని పట్టణవాసులు భావిస్తున్నారు. కార్పొరేషన్గా ఏర్పడినప్పటి నుంచి రెండు పాలక వర్గాలు స్వతంత్రుల మద్దతుతోనే ఏర్పాటు కాగా ఈసారి ఎవరు బల్దియా పీఠంపై కూర్చుంటారోనన్న ఆసక్తి నెలకొంది. రామగుండంలో పరిశ్రమలకు అవసరమైన బొగ్గు, నీరుతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండడంతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా ప్రగతి సాధిస్తోంది. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారాల ఏర్పాటుతో ఈ ప్రాంతం జనాభా క్రమంగా పెరుగుతూ వస్తోంది. అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఈ కార్పొరేషన్ను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 1995లో 50 వార్డులతో పురపాలక సంఘంగా ఏర్పడగా 2010లో నగరపాలక ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. రామగుండం, ఎన్టీపీసీ, గోదావరి ఖని, 8 ఇంక్లైన్ కాలనీలతో కూడిన 4 ప్రాంతాలతో కార్పొరేషన్ విస్తృతంగా ఉంటుంది. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు నివాసం ఉంటారు. పెద్ద మెజార్టీతో గెలిపియాలి, మనందరి అభివృద్ధి నేను చేస్తా ఉన్నా. 1997, 2004 వరకు మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన సోమారపు సత్యనారాయణ వినూత్న ఆలోచనతో ఎన్టీపీసీ, సింగరేణి ఎరువుల కర్మాగారం వంటి భారీ పరిశ్రమలకు చెందిన ఖాళీ స్థలాలపై వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధించారు. దీంతో అరాకొరగా వసూలయ్యే ఆస్తి పన్ను అమాంతం పెరిగింది. 2004, 2009 వరకు బడికిల రాజలింగం మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. 2010లో 50 డివిజన్లతో రామగుండం కార్పొరేషన్ ఏర్పడగా 2014 వరకు ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇండిపెండెంట్ల మద్దతుతో స్వతంత్రుడుగా గెలిచిన కొంకటి లక్ష్మీనారాయణ మేయర్ గా ఎన్నికయ్యారు. 2020లో జరిగిన ఎన్నికల్లోనూ స్వతంత్రులు కీలకంగా మారారు. స్వతంత్రులతో పాటు ఏఐఎఫ్బి మద్దతుతో బీఆర్ఎస్ నుంచి బంగి అనిల్ కుమార్ మేయర్ గా పూర్తికాలం పనిచేశారు. లింగాపూర్, వెంకట్రావుపల్లి, ఎల్కలపల్లి గేట్, అక్బర్ నగర్లను విలీనంతో ప్రస్తుతం రామగుండం కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కార్పొరేషన్ జనాభా సుమారు 4 లక్షలు కాగా 1,83,049 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈసారి అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి 57 మంది మాత్రమే నామినేషన్ వేశారు. బలవంతంగా నామినేషన్లు వేసినా తర్వాత కాంగ్రెస్ లోకి చేరిన ఘటనలు ఉన్నాయి. ఇప్పటికే కార్పొరేషన్ 1వ డివిజన్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవం కావడంతో కాంగ్రెస్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. రామగుండం ప్రాంతం ఎన్నో పరిశ్రమలకు నిలయంగా ఉన్నప్పటికీ సమస్యలు కూడా అదే స్థాయిలో వెంటాడుతున్నాయి. సమీపంలోనే గోదావరి నది, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్నా తాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. డ్రైనేజీ నీటిని శుద్ధి చేసేందుకు సదుపాయాలు లేక నేరుగా గోదావరిలోనే కలుషిత జలాలు కలుస్తున్నాయి. సింగరేణి తరపున నిర్మించే ఎస్టీపీ చివరి దశకు చేరుకున్న అమృత్ నిధులతో చేపట్టిన ఎస్టీపీ పనులు వివిధ కారణాలతో నత్తనడకన సాగుతున్నాయి. 90 కోట్లతో నిర్మించే మురుగునీరు శుద్ధి యంత్రం పనులు కూడా పూర్తి కాలేదు. సింగరేణి కార్మికులు ఎక్కువగా నివాసముండే ప్రాంతం కావటంతో వారి సమస్యలు ఈసారి ఎన్నికల్లో కీలకం కానున్నాయి. దశాబ్దాలుగా కాలుష్యంతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న రామగుండం వాసులు ఈసారైనా తమ సమస్యలను పరిష్కరించే పాలక వర్గాన్ని ఎన్నుకోవాలని భావిస్తున్నారు.